హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. చూడండి ఫ్రెండ్స్, డివిజన్ ట్రిక్స్. మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా 5తో డివిజన్ వచ్చినప్పుడు మనం చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ సింపుల్ ట్రిక్లో మనకు వితిన్ సెకండ్స్లో చేయడం ఎలాగో చెప్తాను. ముందుగా 24/5 ఉంది కదా, సో 24/5 తీసుకుందాం. నార్మల్ మెథడ్లో చేయాలంటే ఇది ఎలా చేస్తాం, 5 4 జా 20, ఇంకా 4 ఉంటుంది, 0 పెట్టుకుంటే 40 అవుతుంది, 5 8 జా 40, సో 0.8 అని రాసుకుంటాం. అప్పుడు 4.8 అనేది వస్తుంది. కానీ ఇంతకన్నా సింపుల్ ట్రిక్లో మనం చేయాలంటే 24/5ని పైన కింద 2తో మల్టిప్లై చేస్తే దీని విలువ ఏం మారదు కదా. అప్పుడు 24 × 2 అంటే 48, 5 × 2 అంటే 10. సో 10 అనేది క్యాన్సిల్ అయిపోతే పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. అప్పుడు 4.8. సో అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మనం ప్రతిదాన్ని డబుల్ చేసుకుని ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో ఆ ట్రిక్ని ఇక్కడ ఫాలో అయిపోదాం. ఇప్పుడు 24/5 అంటే దీన్ని డబుల్ చేస్తే 48, 48 అంటే 4.8. 83 ఉంది, దీన్ని డబుల్ చేస్తే 166. సో 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి, 16.6. 56 ఉంది, దీన్ని డబుల్ చేస్తే 112. సో 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి, 11.2. 127 ఉంది, దీన్ని డబుల్ చేస్తే 254. సో 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 246 ఉంది, దీన్ని డబుల్ చేస్తే 492. సో 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 39 ఉంది, దీన్ని డబుల్ చేస్తే 78. 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 48 ఉంది, దీన్ని డబుల్ చేస్తే 96. సో 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా సింపుల్ ట్రిక్లో మనకు వితిన్ సెకండ్స్లో మనం దీన్ని చేయగలగాలి. సో ఇప్పుడు 5తో కాకుండా 25తో డివిజన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 5తోని డివిజన్స్ చూశారు కదా. ఇప్పుడు 25తో డివిజన్స్ వస్తే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు 76/25 ఉంది, అది తీసుకుందాం. 76/25. ఇది నార్మల్ మెథడ్లో చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. మామూలుగా మనకు 25 × 4 అంటే 100 అని తెలుసు కదా. సో ఇప్పుడు పైన కింద 4తో మల్టిప్లై చేస్తే దీని విలువ ఏం మారదు. అప్పుడు మనకు 4 6 జా 24, 4 7 జా 28 + 2 30/100. అంటే మనం పాయింట్ అనేది 2 డిజిట్స్కి ఉంటే ముందు తీసుకోవాలి. అప్పుడు దీని విలువ 3.04 అవుతుంది. అంటే మనము ఇక్కడ ఇచ్చిన దానికి 4తో మల్టిప్లై చేసుకొని 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, 76 × 4 అంటే 304 కదా. సో 3.04 అని రాసుకోవాలి. 83 × 4 అంటే 332, అంటే 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి, 3.32. 47 × 4 అంటే 188. సో ఇప్పుడు 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 94 × 4 అంటే 376. సో 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 138 × 4 అంటే 552. సో 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 251 × 4 అంటే 1004. సో 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు 25తో డివిజన్స్ వచ్చినప్పుడు ఇచ్చిన దాన్ని మనము 4తో మల్టిప్లై చేసుకొని 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు 25 కాకుండా 125తో మనకు డివిజన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా 125తో డివిజన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు 236/125 ఉంది కదా. సో అది తీసుకుందాం. 236/125. ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది. మామూలుగా మనకు 125 × 8 అంటే 1000 కదా. సో పైన కింద 8 తోని మల్టిప్లై చేసుకోవాలి.
అప్పుడు దీని విలువ ఏం మారదు. సో ఇప్పుడు ఏమవుతుంది 236 ఇంటూ 8 అంటే ఏమొస్తుంది 1888 వస్తుంది. సో 1888 బై 125 ఇంటూ 8 అంటే 1000. సో ఇప్పుడు మనం పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, పాయింట్ అనేది 3 డిజిట్స్ కంటే ముందు పెట్టుకోవాలి. సో 1.88 అనేది వస్తుంది. సో ఇప్పుడు 236 ని 8 తో మల్టిప్లై చేసి పాయింట్ అనేది 3 డిజిట్స్ కంటే ముందు పెడితే దాని ఆన్సర్ అనేది వస్తుంది. సో 236 ఇంటూ 8 అంటే 1888. సో పాయింట్ అనేది 3 డిజిట్స్ కంటే ముందు పెట్టాలి. అప్పుడు 1.888 అనేది దీని ఆన్సర్. సో అదేవిధంగా 452ను 8 తో మల్టిప్లై చేయాలి, 3 డిజిట్స్ కంటే ముందు పాయింట్ పెట్టాలి. సో 452 ఇంటూ 8 అంటే 3616 వస్తుంది. సో 3 డిజిట్స్ ముందు పాయింట్ పెడితే 3.616 అనేది దీని ఆన్సర్. సో అదేవిధంగా 387 ఇంటూ 8 చేయాలి. సో 387 ఇంటూ 8 అంటే 3096 అవుతుంది. సో 3 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకుంటే 3.096. సో ఇప్పుడు 561 డివైడెడ్ బై 125 అంటే 561 8 తో మల్టిప్లై చేసి 3 డిజిట్స్ కంటే ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో అప్పుడు 561 ఇంటూ 8 అంటే ఏమొస్తుంది 4488 వస్తుంది. సో 3 డిజిట్స్ ముందు పాయింట్ పెడితే 4.488 ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలా వస్తే సింపుల్ ట్రిక్స్ లో ఇలా చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.